ఈ స్త్రీ నిమిత్తము మనపై పడిన ఉపద్రవమును చూచిన తరువాత ఇలాగున చేయుచున్నాను నేను. అంటే రాజుకి ఉపపత్నికి పుట్టినటువంటి కూతుర్ని తీసుకొచ్చి సారాకి పనిగత్తిగా ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు రాజు ఆయన యొక్క కూతురుతో అంటున్నాడు అనమాట, నా ఇంట మంత్రి వలె ఉండుట కంటే ఈ మనుషుని ఇంట పనిగత్తిగా ఉండటం మంచిది అని అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రాజు ఫరో ఉపపత్ని కూతురే ఈ యొక్క హాగరు. అయితే ఈ అన్ని విషయాలు కూడా తెలుగు బైబిల్లో అయితే వివరంగా లేవు. అయితే అక్కడ కరువు రావడం వల్ల ఐగుప్తుకి రావడం అనేది జరిగింది. అయితే సారా అందగత్తి కాబట్టి ఆమెను బట్టి అబ్రహాంని చంపేస్తారనేటువంటి భయంతో ఆమెను ఒక పిట్లో దాచివేసి ఆమెను తీసుకుని రావడం అనేది జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె యొద్దకు ఫరో వెళ్ళినప్పుడు దూత ఆమెకు తోడుగా ఉండి ఆయనకి భయాన్ని కలిగించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన ఉపపత్ని కూతురైనటువంటి ఆమెను తీసుకొచ్చి వారికి పనిగత్తిగా ఇవ్వడం కూడా జరిగింది. అబ్రహాము తాను ఎలోహింకు బలిపీఠమును కట్టి తాను మొట్టమొదట గుడారము నిర్మించిన కానాను ప్రదేశమునకు వచ్చెను. ఎలోహిం అబ్రహాము నిమిత్తము అతని అన్న హారాను కుమారుడైన లోతును విస్తారమైన పశువులతోనూ గొర్రె మేకలతోనూ మందలతోనూ ఆశీర్వదించెను. అయితే అబ్రహాము మళ్ళీ తిరిగి అదే కానాను ప్రదేశానికి తిరిగి రావడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సారా ఎందుకు చనిపోయింది అనే విషయాల గురించి కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అందరికీ షలో.